అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది, అడిగితేనే ప్రియురాలు మురిపాలిస్తుంది, అడిగితేనే మనకు ఎవరైనా సహాయం చేస్తారు. దేవుడి కోసం భక్తుడు తపస్సు చేసిన తర్వాత, తపస్సు ఫలించి ఆ గాడ్ కిందికి వచ్చిన తర్వాత అడిగే మొట్టమొదటి క్వశ్చన్, భక్త ఏమి నీ కోరిక అని. అప్పుడు ఆ భక్తుడు ఆ గాడ్ని అడిగితే తప్ప వరం ఇవ్వడు. స్పిరిచువలీ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కింబోగై జీవితే నవా. కృష్ణ, పినతండ్రులను, అన్నలను, తమ్ములను, మేనమామలను, గురువులను చంపడం ద్వారా వచ్చిన రాజ్యము వద్దు, రాజ్యసుఖము వద్దు, నాకు ఏం చేయాలో పాల్పోవడం లేదు, కర్తవ్య బోధ చేయమని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగితే శ్రీకృష్ణుడు హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్షసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. పిచ్చివాడ, గెలిస్తే రాజ్యాన్ని వెళ్తావు, ఓడిపోతే వీరస్వర్గాన్ని పొందుతావు. ధైర్యం తెచ్చుకొని అధైర్యాన్ని మాని యుద్ధం చేయుటకు కృతనిశ్చుడవై లెమ్ము అంటూ 18 అధ్యాయాలలో 700కు పైగా శ్లోకాలతో కూడిన భగవద్గీతను ఈ మానవాళికి అందించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు అడిగితేనే ఈ అద్భుతమైన గ్రంథం మానవాళి సొంతమైంది. బైబిల్లో జీసస్ అంటారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తెరవబడును అని. అంటే జీసస్ కూడా అడిగితేనే ఇస్తానంటున్నాడు. ఖురాన్లో ఇలా రాయబడింది, నీవు నన్ను ఆత్మశుద్ధితో అడిగితే నువ్వు ఏది అడిగినను నీకు ప్రసాదించదును అని. అంటే ఆయన కూడా అడిగితేనే ఇస్తానంటున్నాడు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఈ యుగంలో అమ్మైన అడిగితేనే అన్నం పెడుతుందట. అంటే ఈ యుగ ధర్మం అదన్నమాట. ద లా ఆఫ్ అట్రాక్షన్ అనే బుక్లో ఎగ్జాక్ట్లీ ఇదే రాయబడింది. ఈ ప్రకృతి అంతా ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం అని, నువ్వు సరైన రీతిలో అడిగితే ఆ అద్భుత దీపంలో ఉన్న భూతం ఒక సేవకుడుగా నువ్వు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అని. మరి ఎందుకు ఆలస్యం? అడగండి ఈ ప్రకృతిని. మీకు నెలకెంత డబ్బు కావాలి, ఎలాంటి కారు కావాలి, ఎలాంటి వ్యాపారం కావాలి, ఎలాంటి భర్త లేక భార్య కావాలి, ఎలాంటి విజయం కావాలో అడగండి. ద నేచర్ ఈజ్ రెడీ టు గివ్ యూ. ఇలా అనగానే మనకు ఒక లాజికల్ క్వశ్చన్ గుర్తుకొస్తుంది. ఆహా, నేచర్ ఏది అడిగితే అది ఇస్తుందా? అయితే నేను ఐఏఎస్ కావాలి, అవుతానా? నాకు నేమ్ అండ్ ఫేమ్ కావాలి, వస్తుందా? నాకు లక్షల కొద్ది డబ్బు కావాలి, ఇస్తుందా నేచర్ అని మీరు ఒక లాజికల్ క్వశ్చన్ అడగవచ్చు. ఎస్, ఇస్తుంది. బట్ ఒక ఫార్ములాను వాడి అడిగితే నేచర్ ఏదంటే అది ఇవ్వడానికి రెడీగా ఉంది. ఏంటా ఫార్ములా, ఏంటా కదా? ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎగ్జాక్ట్లీ ఆన్ దిస్ టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తిరుపతి తాండ్రా, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్, లైఫ్ కోచ్. అడగడం అంటే ఆస్క్, ఏఎస్కే, ఆస్క్. ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ని కనుక మార్చుకొని అడిగితే నేచర్ గివ్స్ యూ ఎనీథింగ్. సో మీనింగ్ ఆఫ్ యాటిట్యూడ్, నువ్వు ఒక విషయం పట్ల ఆలోచించే విధానం, నీకేదైనా సమస్య వస్తే ఆ సమస్య పట్ల నువ్వు ప్రతిస్పందించే విధానం, నీ చుట్టూ ఉన్న వారి పట్ల నువ్వు ప్రవర్తించే విధానం, ఈ అన్నిటినీ యాటిట్యూడే అంటారు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారట. ఆ రీసెర్చ్లో భాగంగా కొంతమంది ఒపీనియన్ తీసుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల సక్సెస్ అయి ఉంటారు అని కొంతమంది, లేదు లక్ ఉండడం వల్ల సక్సెస్ అయి ఉంటారు అని మరికొంతమంది, కాదు హార్డ్ వర్క్ ఉండడం వల్ల సక్సెస్ అయి ఉంటారు అని మరికొంతమంది, కాదు యాటిట్యూడ్ ఉండడం వల్ల సక్సెస్ అయి ఉంటారు అని మరికొంతమంది ఒపీనియన్ చెప్పారట. వీటన్నిటిని ఒక కౌంట్లోకి తీసుకున్నారట. లైక్ ఏ టు జెడ్, ఏబిసిడి, ఏ టు జెడ్ వరకు రాసి దాని కింద సంఖ్య 1 to 26 వరకు రాసేసి, అంటే ఎగ్జాంపుల్ ఏ అంటే 1, బి అంటే 2 ఇలా రాసేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని క్యాల్కులేషన్లోకి తీసుకున్నారట. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఒపీనియన్లో చెప్పిన వాటిని చాలా రకాలుగా చూసుకుంటూ వచ్చారట. అందులో మొదటిగా హార్డ్ వర్క్ని క్యాలిక్యులేట్ చేశారట. అంటే హార్డ్ వర్క్తో 1, 2, 3, 4 అలా క్యాలిక్యులేట్ చేసి చూస్తే 98% వచ్చిందట. అంటే 100% కాదన్నమాట. అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం కేవలం హార్డ్ వర్కే కాదన్నమాట. హార్డ్ వర్క్ అయితే 100% రావాలి కదా, అంటే 98% వచ్చిందట. అండ్ నెక్స్ట్ లీడర్షిప్ తీసుకున్నారట. లీడర్షిప్ని కౌంట్ చేసి చూస్తే 89% వచ్చిందట. అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి హార్డ్ వర్క్తో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కాదన్నమాట. లీడర్షిపే అయితే 100% రావాలి, 89% వచ్చింది. అంటే ఇంకేదో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఒపీనియన్ అండ్ లక్ను తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే కేవలం 47% వచ్చిందట. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి హార్డ్ వర్క్ కాదు,
లీడర్షిప్ కాదు, లక్ కూడా కాదు. చాలామంది లక్ అంటారు, అతనికి 5-6 సుడిలు ఉంటాయి, అందుకే సక్సెస్ అయి ఉంటాడు. ఇలా చాలా రకాలుగా ఎందుకు పనికిరాని ఒక చెత్త తర్కవాదం చేస్తుంటారు. లక్ ఉండడం వల్ల అతను ఆ సక్సెస్ అయ్యాడు అని. అంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళ క్యాల్కులేషన్లో ఇవేవి కావు అని తేలింది. మరి 100% ఏంటి అంటే, ఇంకా నెక్స్ట్ ఒపీనియన్ ఏంటట అంటే యాటిట్యూడ్ని క్యాలిక్యులేట్ చూస్తే విచిత్రం, అవాక్కైన నిజాలు ఏంటో తెలుసా? 100% వచ్చిందట. అంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి హార్డ్ వర్క్ కాదు, లీడర్షిప్ కాదు, లక్ కూడా కాదట. అంటే ఈ 3 కాకుండా ఏం మార్చుకుంటే సక్సెస్ అయ్యి ఉండి ఉంటారట అంటే యాటిట్యూడ్ మాత్రమే. యాటిట్యూడ్ కనుక చేంజ్ చేస్తే అంతా మారిపోతుంది, విజయం నీదే అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ తేల్చేసింది. ఆస్క్లో మొట్టమొదటి లెటర్ ఏ. యాటిట్యూడ్ని మార్చుకుంటే సక్సెస్ నీదే. యాటిట్యూడ్ని కనుక మార్చుకొని కనుక ఈ నేచర్ని అడిగితే సక్సెస్ ఇవ్వడానికి నేచర్ ఎప్పుడు రెడీగా ఉంది. మనం మన ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ కొంతమందిని చూస్తే తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడుతుంటాడు, కానీ అతని లైఫ్లో సక్సెస్ ఉండదు. కొంతమందిని మనం గమనించినట్లయితే అతనికి పెద్ద చదువు ఉండదు, కానీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ చేస్తుంటారు. రీజన్ ఈజ్ నథింగ్ బట్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే యూ క్యాన్ విన్, శివకేర గారు రాసిన యూ క్యాన్ విన్ చదవండి. అందులో యాటిట్యూడ్ ఎలా ఉందో క్లియర్గా ఒక క్వశ్చనర్ ఉంది, అది మీకు మీ యాటిట్యూడ్ ఎలా ఉందో చెప్తుంది. సో ఫ్రెండ్స్, యాటిట్యూడ్ నీ కోపమే నీ యాటిట్యూడ్ అయితే, ముఖ్యంగా టీం వర్క్తో కూడిన వ్యాపారంలో కానీ టీం వర్క్తో కూడిన జాబ్లో కానీ నీ కోపం కనుక ఉన్నట్లయితే సక్సెస్ అంత ఈజీగా రాదు. నీ టీం నీతో పాటు ట్రావెల్ చేయాలంటే నీ కోపాన్ని తగ్గించుకోవాలి, నీ కోపాన్ని అక్కడ ప్రదర్శించకూడదు. ఒకవేళ కనుక నువ్వు కోపాన్ని ప్రదర్శిస్తే నీ టీం నిన్ను వదిలిపెట్టిపోయే ప్రమాదం ఉంది. సో ఫ్రెండ్, నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్పగా మాట్లాడినా, ఎంత గొప్ప వ్యూహకర్తవైనా నీ కోపం ఉండడం వల్ల నీ కోపం దహించి వేస్తుంది. అందుకోసమే పెద్దలు అంటారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. సో నువ్వు కోపాన్ని వదిలిపెడితే సక్సెస్ నీదే. పోస్ట్పోన్మెంట్ నీ యాటిట్యూడ్ అయితే, అది నువ్వు మార్చుకోకపోతే నువ్వు చేరాలనుకున్న గమ్యస్థానానికి చేరవు సరికదా, అభాస్పాలవుతావు. మహాత్మా గాంధీ గారు అంటారు, ఎప్పుడో చేసే పని ఇప్పుడు చేసే పని ఈ క్షణమే చేయమని. మరి పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడ్ని వదిలిపెడతారు కదా. ఐ నో ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్ కనుక నీదైతే టీం వర్క్తో కూడిన ఏ బిజినెస్లో కూడా నువ్వు సక్సెస్ అవ్వడం ఇంపాసిబుల్. ఎందుకనంటే నీకు అన్నీ తెలుసని ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఏది నేర్చుకోకుండా, నువ్వు ఏది నేర్పించకుండా మధ్యలోనే ఆగిపోతావు. సో ఫ్రెండ్, నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఈ యాటిట్యూడ్ని వదిలిపెట్టాల్సిందే. ఏఎస్కే ఆస్క్లో సెకండ్ లెటర్ ఎస్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్. స్కిల్ అంటే మనకు తెలుసు, నైపుణ్యాలు. నువ్వు ఎంచుకున్న సెక్టార్లో సరికొత్తగా స్కిల్ఫుల్గా వర్క్ చేయకపోతే అందరిలో నువ్వుంటావు, అందరి వెనక నువ్వుంటావు. ఈ ప్రపంచంలో నెంబర్ 1 అయిన వాళ్ళను గమనించినట్లయితే అందరిలా కాకుండా సరికొత్తగా ఆలోచించి విజయాలను సాధించిన వాళ్ళే. నువ్వు కొబ్బరి నీళ్ళు తాగాలనుకున్నావు, అటువైపు చూస్తే 2 కొబ్బరి బొండా షాపు వాళ్ళు పక్కపక్కనే ఉన్నారు. మొట్టమొదటి కొబ్బరి బొండా షాపు వాడు మూలుగుతూ చెక్కుతున్నాడు, రెండవ కొబ్బరి బొండా వాడు చక్ చక్ మన అర నిమిషంకు ఒక కొబ్బరి బొండా చెక్కిస్తున్నాడు. నువ్వు ఏ షాప్ దగ్గరికి వెళ్తావు అంటే రెండవ షాపుని ఎంచుకుంటావు. అంటే ఈ ప్రపంచం ఎవరికి దాసోహం తెలుసా? స్కిల్ ఉన్న వాళ్ళకే. నువ్వు నీ పని స్కిల్ఫుల్గా చేస్తూ ఈ నేచర్ కనుక అడిగినట్లయితే నీకు ఏదంటే అది ఇవ్వడానికి నేచర్ ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఏఎస్కే ఆస్క్లో నెంబర్ 3 లెటర్ కే. కే స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్. మనలో చాలామందికి మనం చేస్తున్న పని పట్ల తప్ప మిగతా వాటి పట్ల అమోఘమైన జ్ఞానం ఉంటుంది, అపారమైన నాలెడ్జ్ ఉంటుంది. సినిమాల పట్ల, సీరియల్ పట్ల, రాజకీయాల పట్ల నువ్వు ఏది అడిగితే అది టప్ 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 అని మనం ఆన్సర్ చెప్తాం. కానీ మనం చేసే పని పట్ల మాత్రం కనీస జ్ఞానం ఉండదు. అన్నెసెసరీ నాలెడ్జ్ ఎంత ఉన్నా లాభం ఏంటి? మీరు ఏదైతే సెక్టార్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెక్టార్లో మీరే నెంబర్ 1 కావాలంటే మీరు దానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ కనుక మీరు గెయిన్ చేయగలిగితే ఈ నేచర్ ఎప్పుడు మీరు అడిగిన కోరికలు ఏవైనా పర్లేదు తీర్చడానికి రెడీగా ఉంది. యాటిట్యూడ్ మార్చుకొని స్కిల్ఫుల్గా వర్క్ చేస్తూ నాలెడ్జ్ పెంచుకొని నువ్వు నేచర్ని అడిగితే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఒక మంచి భూతాన్ని నీకు సేవకుడిగా పెట్టి నువ్వు ఏది అడిగితే అది ఇవ్వడానికి ఆ భూతంతో సహాయం చేపిస్తుందట, నీకు సమకూరుస్తుందట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మా వీడియోల నోటిఫికేషన్ మీకే ముందు రావాలంటే ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిరుపతి తాండ్రా సైనింగ్ ఆఫ్.